నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. మొన్న పోలాండ్, నిన్న రొమానియా. అసలేం జరుగుతుంది? ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒక పక్క ప్రపంచ రాజకీయ పరిణామాలను, మరో పక్క ఆర్థిక పరిస్థితులను కూడా మార్చేస్తుంది. ఆగస్టు 15న అలస్కాలో ట్రంప్, పుతిన్ భేటీ అయ్యారు. అక్కడ శాంతి చర్చలు జరిగాయి. ట్రంప్ యుద్ధాన్ని ఆపాలని పుతిన్ ని కోరాడు. కానీ పుతిన్ మాత్రం అలస్కా మీటింగ్ తరువాత దూకుడు పెంచాడు. తమ దేశాల గగనతలంపై రష్యా డ్రోన్లు తిరిగాయి అంటూ నాటో దేశాలు విమర్శలు చేస్తున్న ఈ సమయంలో ఉక్రెయిన్ యుద్ధం మలుపు తిరగబోతుందా అన్న భయానక వాతావరణమైతే చోటు చేసుకుంది. ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్లు పంపుతున్న టైంలో కొన్ని డ్రోన్లు మా దేశంలోకి ప్రవేశించాయి అని సెప్టెంబర్ 10న పోలాండ్ దేశం తెలిపిన విషయం తెలిసిందే. మరి నిన్న ఒక డ్రోన్ మా దేశ గగనతలంలోకి ప్రవేశించింది అని రొమానియా రక్షణ శాఖ తెలిపింది. రష్యా మాత్రం మా ఉద్దేశం మాత్రం అది కాదు, తన మిత్ర దేశమైన బెలారస్ లోని నావిగేషన్ సిస్టమ్ లోని సాంకేతిక లోపం వల్ల అలా జరిగిందని తెలిపింది. అదే విషయం బెలారస్ కూడా ఒప్పుకుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం అవి పొరపాటున జరిగినవి కాదు, ఉద్దేశపూర్వకంగా చేసిందే అని స్ట్రాంగ్ గా తేల్చి చెప్పాడు. జెలెన్స్కీ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడు. పశ్చిమ దేశాలన్నీ మాస్కోపై కఠిన ఆంక్షలు విధించాలని, డ్రోన్ల సంచారాన్ని హైలైట్ చేస్తున్నాడు. కానీ నిజంగా పుతిన్ యుద్ధాన్ని విస్తరించాలని అనుకుంటున్నాడా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ పుతిన్ నాటో దేశాలను యుద్ధంలోకి లాగితే పరిస్థితులు ఎలా మారుతాయని టెన్షన్ వాతావరణం నెలకొంది. నాటోకి సంబంధించిన ఆర్టికల్ 5 ఇప్పుడు చర్చనీయాంశమైంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ఎటు టర్న్ అవుతుంది? నాటో దేశాలతో రష్యాకు ఉన్న వైరం ఏంటి? ఉక్రెయిన్ ని నాటోలో చేర్చుకునే ప్రయత్నం చేసినందుకేనా ఈ పరిణామం చోటు చేసుకుంది? అసలు ఏం జరగబోతుందో అర్థం కాని టెన్షన్ వాతావరణం అయితే ప్రపంచవ్యాప్తంగా కనబడుతోంది. సరే, ఈ స్టోరీ మొత్తం విన్నారు కదా, మరి అసలు పుతిన్ నిజంగానే యుద్ధాన్ని విస్తరించాలని అనుకుంటున్నాడా? మీ అభిప్రాయాలు కామెంట్ లో తెలియజేయండి. అలాగే మా రుద్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.